అల్లిలోయ అనేమాట. అందరికి వచ్చి కదా, అందరూ చర్చికి వెళ్తున్నారా? గుడ్, మంచిది. మోదుగుడు అంటే మాకు చాలా ఇష్టం. గత 2025 సంవత్సరంలో ఇక్కడ క్రిస్మస్కి వచ్చాం. మా దేవుడి ప్రేమ ప్రాంతంలో మీతో కలిసి మేము అందరం ఆ దినంలో సంతోషించడం జరిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన ఎవరికి నచ్చాలంట? మన ప్రవర్తన ఎవరికి నచ్చాలమ్మా? దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చితే ఆయన మనకి ఏమిస్తాడు ఏమండి? శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కనుక ఆ మహాదేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఆయనకు నచ్చాలి. అలాంటి భాగ్యాన్ని మీరు మనందరం కలిగి ఉండాలని మరి సోదరి సుజాత గారి ద్వారా దేవుడు మాట్లాడారు. దేవుడికి స్తోత్రం. అలాగే ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పిన తర్వాత మరి పాస్టర్ గారు ప్రకాశ్ సాయి గారు చెప్పి మీకోసం సరుకులు తెచ్చాము. ఇచ్చిన తర్వాత మేము కూడా భోజనం చేసి ఆకలేస్తుంది. శాంతం నుంచి పొద్దున్నే 3 గంటలు వేసాము. మరి ఆటోలోనే కునుకుబాట్లు పడుతున్నాం. ఒక్కొక్కసారి మా పక్కన ఉన్న వాళ్ళకి మా తలకాయలు తిరుగుతున్నాయి, బాధపడుతున్నాం. అలాగే బాధపడుతున్నాం. వచ్చేసాం. మా టేస్ట్ రాజు గారు మాత్రం కునుకుబాటు ఆయన ద్వారా మేము రాగలిగాం. ఆయన కూడా కునుకుబాటు పరలోకం గురించి ఇందాక మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే ఏసై దగ్గరికి వెళ్ళిపోదు అన్నమాట. కానీ ఆయన కునుకుబాటు వేయడు. దేవుడికి స్తోత్రం. మరలా మీ దగ్గరికి మేము రావాలి. అలాగే రావడానికి దేవుడు సహాయం చేయను గాక. ఒక విషయాన్ని నేను చదివి నేను మీ ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 34 అధ్యాయం 8వ అధ్యాయము 34 వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడు నువ్వు ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నువ్వు నివాసము చేయను. మరి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ రాయబడింది ఏంటంటే, పాపం చేసేవాడు ప్రతి ఒక్కడు కూడా దాసుడే అంటే. పాపం చేసేవాడు ఏంటంట? పాపానికి దాసుడు అవుతాడు. దాసుడు ఇంట్లో ఎల్లప్పుడు నివాసం చేయలేడు. కుమారుడు అయితే ఎప్పుడు ఇంట్లో ఉండగలుగుతాడు. అంటే మన ఇంట్లో ఎవరుంటారు అండి? మనం పుట్టిన పిల్లలే. మనం సంపాదించిన ఆస్తి ఎవరు అనిపిస్తారమ్మా? మన పిల్లలే అనిపిస్తారు కదా, పక్క వాళ్ళు అనిపిస్తారు కదా. అలాగే ఇంకోటి, ఎంతకాలం మన ఇంట్లో ఉన్నా సరే అండి, ఇప్పుడు కొడుకు బిడ్డ తండ్రికి వారసుడు అవుతాడా అండి? మనవాడు కొడుకు బిడ్డ అంటే మా తాత సంపాదించిన ఆస్తికి వారసుడు అవుతాడు, కానీ కూతురు బిడ్డ మాత్రం వారసుడు కాడు కదా. అలాగే అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ పాపం చేసేవాడు పాపంకి దాసుడు తప్ప అలాగే దేవునికి దాసుడు కాలేడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు దాసుడు అంటే ఎవరంటే, పాత నిబంధనలు ఏమంటుందంటే, దాసుడు అంటే బానిస. ఎవరమ్మా? బానిసలు మాట. అయితే ఆ బానిస యొక్క విలువ ఏంటి అంటే, పాత నిబంధనలు చూస్తే బానిసనంట యజమానుడు కనుక ఎద్దు కనుక పొడిస్తే ఏంటంట, దీని ఫోన్ తీయండి ఇక్కడ. యజమానుడు దగ్గర పనిచేస్తున్నాడు దాసుడు. అయితే ఆ ఎద్దు కనుక తను పొడిచి చచ్చిపోయాడు అనుకో, ఆ యజమానుడు ఎంత ఇవ్వాలి అంటే 30 వెండి నాణ్యాలు ఇవ్వాలంట. ఎన్ని నాణ్యాలమ్మా? అంటే తన ప్రాణం విలువ ఎంత అమ్మా? తన ప్రాణం విలువ ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. ఎవరు అతను? దాసుడు. చెప్పండి, దాసుడు విలువ, దాసుని యొక్క ప్రాణం విలువ ఎంతమ్మా? చెప్పండి అందరు. చెప్పండి నాతోటి. దాసుని యొక్క ప్రాణము విలువ 30 వెండి నాణ్యములు. అంటే దాసుడు అంటే బానిస యొక్క ప్రాణం విలువ 30 వెండి నాణ్యాలు కట్టారు. అయితే అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధాత్మ చేత కన్యమరియ గర్భంలోకి వచ్చి ఆయన కుమారుడి లోకంలో మరి పశువుపాకలో పుట్టి పెరిగి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యార్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాసం ఉండి యేసయ్య అరణ్యంలో సాతాను చేత శోధించబడి అప్పుడు 40 దినాలు ఉపవాసాలు అయిన తర్వాత ఆయన పరలోకం గురించి ప్రకటించడానికి లోకంలోకి వచ్చి ఇదిగో మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా కాదు, మిమ్మల్ని చేపలు పట్టేవారు కాకుండా మనుషులు పట్టే జాలరుగా చేస్తాను రండి అని చెప్పి ఆయన కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఈ లోకంలో ఆయన చేసి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని
ప్రజలందరికీ మరి దేవుని సువార్తను ఆయన సువార్తను ప్రకటించాడు. పరలోకం గురించి చెప్పాడు యేసయ్య. అయితే ఆయన ఆ ఏర్పరచుకున్న శిష్యుల్లో 12 మందిలో ఒక వ్యక్తి యేసయ్యని ఎంత కమ్మేహాడు తెలుసా? 30 వెండి నాణాలు కమ్మేహాడు. ఇంతకే బానిసగా ఉన్న వ్యక్తి యొక్క ప్రాణ విలువ ఎంత అన్నామమ్మా? 30 వెండి నాణాలు. అలాగే యేసుప్రభుని మాకు అప్పగించు అని ప్రధాన యాజకులు చెప్తే యేసుప్రభుని వారిని వాళ్ళు ఏం చేశారంటే 30 వెండి నాణాలకి అమ్మేశారు. అంటే ఇప్పుడు బానిసను సృష్టికర్తన దేవుడు మనందరినీ కూడా విడిపించడానికి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వస్తే ఈ లోకం ఆయన ఏం చేసింది ఒక బానిసగా ఆయన అమ్మబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన అమ్మబడి మనందరి కొరకు తన విలువైన రక్తం చేత మనల్ని ఏం చేశాడంటే పాపను విడిపించాడు. దేవుడికి స్తోత్రం. బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు దాసుడువు కాదు కుమారుడుగా ఉండాలి. కుమారుడుగా ఉంటేనే మరి ఇదిగో ఇంట్లో నివాసం చేయడానికి ఉంటా తప్ప నువ్వు దాసుడు అయితే ఇంట్లో ఉండడానికే ఉండలేవు. కాబట్టి నువ్వు మరి దాసుడిగా మరి యేసుప్రభువు వారు ఒక బానిసగా ఈ లోకంలో అమ్మబడ్డాడు. ఎందుకంటే అది నీ కొరకు నా కొరకు ఆయన అమ్మబడ్డాడు కాబట్టి ప్రభువు వాక్యం చెబుతుంది మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసు రక్తము విలువైన రక్తము. ఆ రక్తముతో చేత దేవుడు మనల్ని ఏం చేశాడంటే కొనుక్కున్నాడు. తన సొత్తుగా తన ప్రజలుగా అంగీకరించాడు. ఇంతకు యేసు రక్తము మనల్ని ఏం చేసిందంటే యేసు రక్తము పాపముల నుండి శాపముల నుండి మనందరినీ కూడా విడిపిస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అందరూ కాబట్టి మనము పాపములో పుట్టాము, పాపంలోనే మరణిస్తే పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము. ఆ పాపంతో చచ్చిపోతే యుగ యుగాలకు కూడా నరకంలో పడి అక్కడ అగ్ని ఆరదో పురుగు సావదని రాయబడింది. ఆ అగ్ని ఆరదో పురుగు సావన ఆ స్థలానికి మనం వెళ్లకుండా ఉండడానికి యేసు ప్రభువు వారి ఈ లోకంలో శరీరానికి వచ్చి ఆయన బానిసగా అమ్మబడ్డాడు. కాబట్టి ప్రియులారా మనం ఈ లోకంలో బానిసలుగా బ్రతుకుతున్నాం, పాపానికి దాసులుగా బ్రతుకుతున్నాం. పాపం చేయి ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడిగా ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. పాపంలో ఉన్న మనల్ని, పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడంటే మనల్ని స్వతంత్రులుగా చేసడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనందరం స్వతంత్రులుగా చేయడానికే యేసయ్య వచ్చాడు తప్ప మనందరినీ కూడా ఒక మతాన్ని స్థాపించడానికి లేకపోతే ఒక పార్టీని స్థాపించడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు. కాబట్టి పిల్లగా మతము స్థాపించడానికి రాలేదు. ఆయన ఏం స్థాపించడానికి వచ్చాడు? మనందరినీ కూడా విడిపించడానికి వచ్చాడు, స్వతంత్రులే చేయడానికి వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు వెళ్ళిపోతున్నారు. ఇదిగో నేను మీ కొరకు నివాసములు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మరి పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వస్తాడు. మీరు ఇదిగో నా శిష్యులు చెప్పిన సంగతులు మీరు విని ఆలకించి మీరు మీ కొరకు నేను నిర్మించబోతున్న ఆ ఇండ్లలోకి రావాలి అని కుమారుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనందరికీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి ఇప్పుడు యేసుప్రభువు వారు మన కొరకు నివాసాలు కడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందులో దేవుని నివాసానికి మనం అందరం చేరాలంటే ఈ లోకంలో మన కొరకు బానిసగా అమ్మబడిన ఆ ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్లయితే ఆ కుమారుడే మన కుచుపుతుల నుండి పాపమును విడిపించడానికి తన పరిశుద్ధ రక్తం సిందించాడు. కాబట్టి మనందరం కూడా పిల్లరా ఈ లోకంలో బానిసలుగా మనం బ్రతకడం కాదు, కానీ కుమారులుగా దేవుని కుమారులుగా మనం మరలా స్వతంత్రులుగా మార్చబడి ఆయన మన కొరకు నిర్మించబోతున్న ఆ శాశ్వతమైన నివాసంలో మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కట్టే నివాసంలో నేను ఎలా చేరాలంటే యేసుని లోకంలో అంగీకరించాలి. యేసుని పిల్లలు మీరు అంగీకరించి యేసుని పిల్లరా అంగీకరించిన వాడు పాపమును విడిచిపెట్టి లోకంలో ఉన్న లోకాశలన్నీ విడిచిపెట్టి నువ్వు యేసు వైపు నువ్వు మళ్ళినట్లయితే ఆయన నీకు శాశ్వత నివాసం ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఈ నివాసం కొంతవరకే, ఈ భూమి మీద కొంతవరకే మనం జీవిస్తాం. బైబిల్ చెబుతుంది 70 సంవత్సరాలు జీవిస్తాం, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం, కానీ శాశ్వతమైన జీవం. అందుకనే బైబిల్లో అంటాడు నిత్య జీవము అన్నాడు. ఏమన్నాడమ్మా? నిత్య జీవం. నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆ నిత్య జీవం మనకి ఎలా వస్తుంది? నిత్య జీవం అంటే శాశ్వతంగా జీవించడం, బ్రతకడం. కొన్నాళ్ళు బ్రతికి కొన్నాళ్ళు ఈ లోకంలో చనిపోవాలి, కానీ అందుకే ఇక మరణం ఇక ఉండదు అని బైబిల్లో రాయబడి. దేవుడికి స్తోత్రం. దేవునిలో అన్నాడు ఇగో మీరు నా యందు విశ్వసిస్తే మీరు చనిపోయిన మరలా బ్రతుకుతారు అని యేసయ్య చెప్పాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుని విశ్వసిస్తే
నువ్వు బ్రతుకుతావు, నువ్వు నేను బ్రతికి శాశ్వతమైన నివాసంలోకి వెళ్తాం. కాబట్టి నీ కొరకు నా కొరకు యేసయ్య ఒక బానిసగా అమ్మబడి మనందరి కొరకు తన విలువైన రక్తాన్ని కార్చాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి అంతటి తగ్గించుకున్నాడు దేవుడు. ఎంత తగ్గించుకున్నాడండి? సింహాసనం విడిచి ఒక బానిసగా ఈ లోకంలో ఆయన ఎన్నిక చేసి, ఈ లోకం ఆయనకి ఏమి ఇచ్చిందంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తే ఒక బానిసగా అమ్మబడ్డాడు. అంటే ఎంత ఆయన పిల్లలు మన కొరకు తగ్గించుకున్నాడంటే ఈ లోకంలో ఆయన ఎవరికి బానిసగా ఉండలేదు, ఎవరికి దాసుడిగా ఉండలేదు. కానీ ఎందుకంటే పాపానికి దాసుడిగా ఆయన ఉండలేదు. ఎందుకంటే పాపం ఆయనలో లేదు. ఎందుకంటే ఆయనలో నాలో పాపం ఉన్నదని ఎవరన్నా మీరు స్థాపించగలరా అని ప్రభు చెప్పాడు. ఆయన పిల్లలు అన్యాయపు తీర్పును పొందాడు, అన్యాయపు శిక్షను మన కొరకు భరించాడు. కారణం ఏంటంటే నీవు నేను కూడా స్వతంత్రులుగా మార్చబడాలని. అందుని బట్టి ఈ రోజున ప్రభు కోరుకుంటున్నాడు ఏంటంటే మనందరం స్వతంత్రులుగా చేయబడాలి. ఈ మోతిగుడిలో ఉన్న అక్క, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రులుగా మార్చబడి ఉన్నత స్థానాన్ని మనం కైవాసం చేసుకోవాలనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ సువార్తను మీకు ఈ విధంగా ఈ ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాం. ఈ నా మాటలు నమ్మి మరి ప్రభునందు మీరు విశ్వసించండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడుదురు. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మరి ఈ సమయంలో మరి యేసరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రకాష్ పాస్టర్ గారు చివరిగా వాక్యం క్లోజ్ చేస్తారు. జీవాధిపతి కృపకల దేవ, కృపకని ప్రకమరక్షారు ప్రభావం ప్రభావ అయ్యే ప్రభావం దాని ప్రభావ చెప్పు వాక్యం ప్రభావం ప్రభావ